సిరిసిల్ల వారం ఉద్దేశం ఏంటి, సిరిసిల్లలో వారం ఉంది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, అక్కడ ఎందుకు వారం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ సిట్ అధికారులు అయితే 7 గంటల పాటు ఆ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైతే మాజీ డీజీపీ దీనికి సంబంధించి రాధాకిషన్తో కలిపి అంటే కేటీఆర్ను రాధాకిషన్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి మరి విచారించారని చెప్పేసి కూడా ఇక్కడ వార్తల్లో తెలుస్తుంది. దాదాపు 7 గంటల పాటు కూడా సిట్ విచారణ జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదురుగా విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐపి ఆఫీసులో హార్డ్ డిస్కులు డేటా ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు అలా చేశారనే విషయాలపై ఆరా తీసినట్టు తెలిసింది. సిట్ అధికారులు జారీ చేసిన 160 సిఆర్పిసి నోటీసుల మేరకు ఉదయం 10:50 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కేటీఆర్ చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగింది. సుమారు 7 గంటలకు పైగా ఆయన సిట్ బృందం ప్రశ్నించింది. విచారణకు కేటీఆర్ ఒక్కడినే అనుమతించారు. ఆయన వెంట వెళ్లేందుకు లీగల్ టీం ప్రయత్నించినా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ4 నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావును కూడా సైతం కలుపు సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సజ్జనా నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం కేటీఆర్ని విచారించిందని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తోంది. ఏదైతే